తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి. మొదట్లో కాస్తంత నెమ్మదిగా ఉన్నప్పటికీ పోను పోను పరిస్థితుల్లో మార్పులు రావటం కాస్తంత మానసిక ఆనందానికి, ధైర్యానికి కారణమవుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచూ అనారోగ్యాలు ఏర్పడే విధంగా ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. రుణ సంబంధమైన బాధలు ఎక్కువగా ఏర్పడతాయి. మీకన్నా ఎక్కువ అప్పు చేసిన వాళ్ళని వాళ్ళు ఏమీ అనకపోవటం, వాళ్ళకన్నా మీరు ఎంతో తక్కువే తీసుకున్నప్పటికీ తరచుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం, ఈ విచిత్రాన్ని, ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరు జీర్ణించుకోలేరు. ఎన్నో సందర్భాలలో మన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు జరిపించాము, ఎంతో మందికి విరాళాలు అందజేశాము. అవన్నీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళాయి? ఈ రోజున నాకు కష్టం వస్తే ఎవరు నన్ను ఎందుకు ఆదుకోవటం లేదు? ఈ రకమైన ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అపాత్రదానం చేశామన్న అపోహల బారిన పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రస్తుత గోచార రీత్యా ఫలితాలు మంచిగా లేనందువలన, ప్రతికూల ప్రభావం వలన ఈ రకమైన మార్పులు ఉన్నాయి. అంత మాత్రమే. కొన్ని కార్యక్రమాలు చేసుకోగలిగితే మళ్ళీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దసరా నవరాత్రులలో అమ్మవారి పూజాది క్రతువులు జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో కొంతమంది ప్రవర్తన చాలా విచిత్రంగాను, పెడదవ పట్టినటువంటి విషయంగాను గ్రహించగలుగుతారు. నెమ్మదిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళను ఒక దారిలో పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళలో రవ్వంత మార్పు కూడా మీరు చూడలేరు. ఆర్థిక పురోగతి కోసం, సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు తరచూ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. రిపేర్లకు సంబంధించినటువంటి ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. 10 రూపాయలు అవ్వవలసిన చోట 25 రూపాయలు ఖర్చు అవ్వటం చాలా బాధకి, దిగులుకి కారణమవుతుంది. కానీ చేసేదేమీ లేదు. పరిస్థితులు ఇలానే ఉన్నాయి. తప్పనిసరిగా మనం రినోవేషన్ అనేది చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్న నేపథ్యంలో రుణాలు తీసుకొని మరి కొన్ని రిపేర్లు చేయించడం అనేది సంభవిస్తుంది. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఆఖరి నిమిషం వరకు కాస్తంత ఉత్కంఠ నెలకొంటుంది. పనులు అవుతాయో లేదో, జరుగుతుందో లేదో అన్న ఆందోళన కలిగి ఉంటారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. బాల పూజ చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.